వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రిమ్స్ హాస్పిటల్లో 60 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రక్తదానం చేశారు. బ్లడ్ డొనేషన్ తో ఇతరులకు ప్రాణదాతలవుతారని ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ అన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగులో వర్షాలు కురవాలంటూ గ్రామస్తులు ముత్యాలమ్మ గంగమ్మ దేవతలకు ఊరేగింపు బోనాలతో పూజలు చేశారు. వర్షాలు పడి పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించారు. ప్రతి ఏడాది గ్రామ దేవతలకు ఆనవాయితీగా పూజలు చేస్తామంటున్నారు గ్రామ పెద్దలు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. హుస్నాబాద్ వరకు నిర్వహించిన పాదయాత్రలో అన్ని కులాల నాయకులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటలు, కోలాటాలు, బోనాలు నిర్వహించారు. సర్కార్ బడుల మూసివేతను నిలిపేయాలంటూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు నేతలు. స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించకుండా మూసివేయడం సరికాదని ప్రొఫెసర్ లక్ష్మయ్య అన్నారు. వెంటనే టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని కోరారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు తండా దగ్గర ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. 4 స్పాట్లోనే చనిపోగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా నల్గొండ జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామస్తులు. తమ్మర నుంచి పైనంపల్లి తండాకు ఫంక్షన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి అటవీశాఖ ఏరియాలో తాగునీరు లేక మూగజీవులు మృత్యువాత పడుతున్నాయి. అధికారులు ఏర్పాటు చేసిన తొట్టెల్లో నీళ్లు లేకపోవడంతో జింక, మనుబోతు చనిపోయాయి. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు.